రైట్ వాళ్ళ గాడి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మల్లికార్జున రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము.
హలో హలో ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శి జనార్దన్ నాయుడు గారిని వేదికగా కోరుతున్నాము. రాష్ట్ర పంచాయత్ ఉపాధ్యక్షులు లోకేష్ గారిని వేదికగా కోరుతున్నాము. రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శేషప్ప గారిని వేదికగా కోరుతున్నాము. రాష్ట్ర వాలంటీర్ వింగ్ దివాకర్ నాయుడు గారిని వేదికగా కోరుతున్నాము. హలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కె మధుసూదన్ రెడ్డి గారిని వేదికగా కోరుతున్నాము. రాష్ట్ర ఇంటర్ కార్యదర్శి శివానంద గారిని వేదికగా కోరుతున్నాము. రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వీరేశప్ప గారిని వేదికగా కోరుతున్నాము. జిల్లా అధికార ప్రతినిధి ఉదయపాటి మల్లికార్జున గారిని వేదికగా కోరుతున్నాము. జిల్లా ఉపాధ్యక్షులు గిరి గారిని వేదికగా కోరుతున్నాము. జిల్లా వికలాంగుల అధ్యక్షులు రామాంజనేయ గారిని వేదికగా కోరుతున్నాము. జిల్లా కార్యదర్శి చిన్న ఈరన్న గారిని వేదికగా కోరుతున్నాము. జిల్లా సంయుక్త కార్యదర్శి బుల్లెకల రెడ్డి గారిని వేదికగా కోరుతున్నాము. రాష్ట్ర ఎస్సీసీఎఫ్ కార్యదర్శి మహానంది గారిని వేదికగా కోరుతున్నాము. రాష్ట్ర వాలంటీర్ వింగ్ దివాకర్ నాయుడు గారిని వేదికగా కోరుతున్నాము. జిల్లా కార్యదర్శి అతిగర్ శ్రీరామన్ గారిని వేదికగా కోరుతున్నాము. దేవరకొండ జెడ్పీటీసీ కిట్టు గారిని వేదికగా కోరుతున్నాము. ఆస్పరి జెడ్పీటీసీ దొరబాబు గారిని వేదికగా కోరుతున్నాము. ఆలూరు జెడ్పీటీసీ శేఖర్ గారిని వేదికగా కోరుతున్నాము. దేవరకొండ ఎంపీపీ లుగుమ్మ గారిని వేదికగా కోరుతున్నాము. ఆస్పరి ఎంపీపీ రామాంజనేయ గారిని వేదికగా కోరుతున్నాము. ఆలూరు ఎంపీపీ రంగమ్మ గారిని వేదికగా కోరుతున్నాము. ఆలర్వి ఎంపీపీ పరశురాం గారిని వేదికగా కోరుతున్నాము. వనుగుంట ఎంపీపీ ఈషా గారిని వేదికగా కోరుతున్నాము. చెప్పగిరి ఎంపీపీ కోరుతున్నాము. ఒలుగుత సొసైటీ చైర్మన్ మాజీ మల్లికార్జున గారిని వేదికగా కోరుతున్నాము. జిల్లా అధికార కార్యదర్శి శ్రీధర్ రెడ్డి గారిని వేదికగా కోరుతున్నాము. పత్రికా ఇప్పుడు సభాధ్యక్షులు ఉదయపాటి మల్లికార్జున గారికి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. సభకు నమస్కారం. నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు శ్రీమోహన్ రెడ్డి గారికి, అలాగే జిల్లా అధ్యక్షులు దీనిపైన చాలా విస్తృతంగా ఆయన క్లుప్తంగా వివరిస్తారు. అలాగే ఎవరైనా మాట్లాడుతున్న వాళ్ళు డిప్యూటీసీలు కానీ ఎంపీలు
మండలం మండలం మండల కేంద్రం మళ్ళీ నువ్వు రాపా చిత్తగిరి మండలం మా దగ్గర మాట్లాడాల్సింది కోరుతున్నాం. హలో సభా అధ్యక్షులకు మరియు ఆలూరు నియోజకవర్గం మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి మరియు మరి ఈరోజు మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 13-14 నెలలు కావచ్చు. మన జగనన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రజల్లోకి మన పార్టీ ఎలా వెళ్ళాలి, మరి వాళ్ళు వచ్చినటువంటి 2024లో ఏదైతే హామీలు ఇచ్చినారో మన మోసం బాబు చూడటి కోసం గ్యారెంటీ అని చెప్పేసి వాళ్ళు సూపర్ 6 సూపర్ 7 హామీలు ఇచ్చి దొంగగా ఈడీఎంతో కావచ్చు, ఈడీఎంతో గెలిచారు ఏమో కానీ వాళ్ళు దొంగ మోసగారు. 3 పార్టీల కూటమి నాయకులు మోసగారు. ఈ మోసగారు మన అందరి ప్రజల్ని మోసగించి సూపర్ గా మోసం చేశారు. వాళ్ళందరూ కూడా మన ప్రజల్ని ఈ రోజు కూడా ఆ నాయకుల్ని మనం ఎదుర్కోవాలని చెప్పేసి మన జగన్ ఒక సందేశం పంపి జిల్లా అధ్యక్షుల ద్వారా, మరి ఎమ్మెల్యేల ద్వారా, మరి మండల కన్వీనర్ ద్వారా అందరికీ ప్రతి గ్రామానికి ప్రతి కడపకి మనం చేసి బాబు మోసం సువర్ణ తక్కువ వేసుకోవద్దు. మళ్ళీ కాబట్టి సమయం లేదు పెట్టి మరి అందరూ కూడా మనం గడుపులోకి వెళ్ళి ప్రతి విషయాన్ని కూడా మన ప్రజలకు తెలిసిన అవసరం ఉంది. మన పార్టీ మన జగన్ ముఖ్యమంత్రి కావాలంటే మనం అందరూ కంకణం పెట్టుకుని నడుము కట్టుకుని మనము ప్రజలకు వెళ్ళాలి. మనము పార్టీ ప్రోగ్రాం ఏదైతే చెప్పారో దాని ప్రకారం మనం అందరూ చేసి మళ్ళీ 29గా చిన్నవేళ కావచ్చు మన వ్యక్తులు గెలిపించి జగన్ కానుక ఇవ్వాల్సిందిగా మీ అందరికి మరొకసారి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు మరొకసారి ధన్యవాదాలు పాఠాలను తెలియజేసుకుంటున్నాను. నమస్కారం తెలియజేసుకుంటున్నాను. జై జగన్, జై జగన్. చెప్పి సర్పంచులకు, ఎంపీటీసీలకు, కార్యకర్తలకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని కోరుతున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్. 170 నియోజకవర్గ పిలిచి ఈ బాబు మోసం చేసే దాన్ని ప్రజలు తీసుకునే విధంగా ఈరోజు కార్యక్రమం పెట్టడానికి ఈరోజు ఇక్కడికి వచ్చేసిన మా జిల్లా అధ్యక్షుడు ఎస్ఎం మేరెడ్డి గారికి, అదేవిధంగా సురేంద్రన్న గారికి, అదేవిధంగా వేదికల మీద ఉన్న జెడ్పీడీసీలకి, మండల కన్వీనర్లకి, ఎంపీటీలకి, ఎంపీటీసీలకి, సర్పంచులకి, అదేవిధంగా మన మండల నాయకులు, 6 మండల నాయకులకి, కార్యకర్తలకి, అదేవిధంగా మన ఈ రాష్ట్ర సమన్వయకర్తలకి, అదేవిధంగా మన జిల్లా కమిటీ సభ్యులకి, రాష్ట్ర కమిటీ సభ్యులకి అందరికీ నా యొక్క ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు బాబు చేతి మోసం గ్యారంటీ అనే విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మొన్ననే మన రిజనల్ కోఆర్డినేటర్ మన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఆదేశాల మేరకు ఖమ్మంలో జరిపారు. అదేవిధంగా ఈరోజు మన ఆలయ కాన్ఫరెన్స్ లో మన ఒక్కరోజు గ్యాప్ ఉంది. అయినా ఒక్క పిలుపుతో 6 మండలు కలిగొచ్చినాయంటే ఈరోజు మన నివేదించడం ఎందుకంటే 3 సార్లు హ్యాట్రిక్ కొట్టిందంటే మన ఏసీపీ కార్యకర్తలు కానీ మండల నాయకులు ఎంతో బలంగా ఉన్నారు కాబట్టి ఈరోజు ఇంత మనము హ్యాట్రిక్ మన విజయం సాధించాం. ఎందుకంటే ఒక్క పిలుపుతో ఒక్క ప్రేమకాలు చేసేసాలు ప్రతి కార్యక్రమం విజయవంతంగా ఈరోజు మన ఆన్లైన్లో చేస్తున్నాయంటే ఎంతో నేను చేస్తున్న అదృష్టం అనిపిస్తుంది.
చేస్తాను. ఎందుకంటే చాలా మంది 6 రోజులు ప్రోగ్రాం పెట్టుకుంటారు. అలా కాకుండా నిన్న సాయంత్రం చెప్పాను, నిన్న ఒక్క రోజు నిన్న పొద్దున చెప్పాను, ఈ రోజు పత్రికల్లా 10 గంటల మొత్తం ఆలేరు మొత్తం నిండిపోయేలా అంటే ఆలేరుకి అంటే మన 6 మండల కార్యకర్తలు కానీ మన నాయకులు కానీ ఎంపీసీ కానీ సర్పంచులు కానీ జడ్పీసీ అందరూ ముఖ్యమంత్రిగా వచ్చిన ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసిన దానికి అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మన ప్రోగ్రాం ఎందుకంటే దీన్ని వాళ్ళు సూపర్ 6 పరిపాలన మోసపరిస్థితులు చేసినారు కాబట్టి మన గ్రామాల్లో ఇది. ఎందుకంటే వాళ్ళు మన జగన్మోహన్ రెడ్డి గారు 5 నెలల పరిపాలనలో చెట్టు లేని కింద ఎక్కువగా చేసి పరిపాలన చేసి చూపించినారు. అలాంటిది ఈయన ఇంకా సూపర్ 6 అని దాదాపుగా 153 హామీలు ఇచ్చి ప్రజలు మోసం చేసి బాబు గ్యారెంటీ అంటే కమ్యూనిటీకి మోసం అనే విధంగా ఈరోజు పరిపాలన చేస్తున్నారు. కానీ పరిపాలన చేస్తున్నారు కాబట్టి మనం అందరూ కలిసి కార్యకర్తలైతేనేమి, మండల నాయకులైతేనేమి, జడ్పీసీలైతేనేమి, ఎంపీసీలైతేనేమి, మన రాష్ట్ర కార్యదర్శులైతేనేమి, జిల్లా కార్యదర్శులైతేనే ప్రతి ఒక్కరూ ఈ వేషాన్ని తీసుకొని ప్రజల్లో పోతే, ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది ఏమి ఒక్క మనం సంవత్సరంతో పోరాటం చేస్తే 4వ తారీఖు మనం వెనుపడుతున్న పోరాటం చేస్తే ఆ జనాన్ని చూసి వెనుక పుట్టి అప్పుడప్పుడే అనుకోకుండా అమ్మవాడి దాదాపుగా 80 లక్షల మంది ఉంటే నాకు తెలిసి 40 లక్షల మంది కూడా పర్లేదు. ఎందుకంటే గ్రామాల్లో పోతే చెప్తున్న డేట్ వస్తున్నాయి. ఏ అక్క చెల్లెలు చూసినా మాకు అమ్మవారు రాలే, మాకు వేరే రాలేదు. ఇది పల్లెటూరులోనే పేరు పెట్టారు. కానీ ఇది జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన పథకం. ఇది శాశ్వతంగా ఉండదు. ఎందుకంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు 108 ఆ రోజు ఎక్కడ పెట్టినారో మన అమ్మఒడి తెచ్చిన ఘన పేరు అంటే మన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు. అది తల్లిదండ్రులు ఎవరు అనట్లేదు, అమ్మఒడే అంటున్నారు. అందుకోసం అమ్మఒడి ఆటోమేటిక్ గా కొన్ని రోజులు అది వాళ్ళు పెళ్లి తీసుకొని నేను వేసినాం, పథకాలన్నీ వేసినాం, అన్ని సూపర్ 6 వేసినాం అని కానీ ఎవరన్నా మాట్లాడితే నాకు వాళ్ళు చంద్రబాబు. కాబట్టి మీకు నేను చెప్తున్నాం, మా వైసీపీ ఏమన్నా కార్యక్రమం చేసినా, ఏమన్నా మాట్లాడినా, ఏమన్నా ముందుకు పోయినా, వెనక్కి వచ్చినా మీరు కేసులు పెట్టి లోపు చేస్తున్నారు. కాబట్టి అది ఎంత మందిలో లోపు చేసుకోండి, ఎంత మందిలో కేసు పెట్టుకోండి, ఎంత మందిలో జైలు పంపించుకోండి. 2 ఏళ్ళు మళ్ళీ నెట్టేసేది మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. మన ఆలోచన మళ్ళా మంచి అవుతాం. మా ఎమ్మెల్యేగా ఇది చేస్తాం. ఖచ్చితంగా మీకు ఒకటే చెప్తున్నాం, మీ టీడీపీ నాయకులకి, టీడీపీ వాళ్ళు కూడా చెప్తున్నాం, మీరు మర్యాదగా. ఎందుకంటే మీ చంద్రబాబు నాయుడు చెప్పిన హామీలన్నీ మోసపడుతుంది మీకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఎమ్మెల్యేని ప్రజలు బాగుంటున్నారు. వాళ్ళు ఎగబడి ఆయన పిలిచిన దానికే దాదాపుగా 56 మంది హాజరు కాలేదు. ఎందుకంటే వాళ్ళకి ఏం చేయలేని వాళ్ళకి తెలుసు, వాళ్ళు మన ఎమ్మెల్యేలు తెలుసు, మనం ఏం చేయలేము, ఏం పథకాలు చేయలేము తెలుసు. కాబట్టి ఏదో కావాలంటే ప్రజలు కావాలంటే భయపెడుతున్నారు. అదే మనము మా జగన్మోహన్ రెడ్డి గారు చేసేసింటే ఇప్పుడు ఈరోజు మా కార్యకర్త మొబైల్ కాలాలు ఎగరేసుకొని మా జగన్మోహన్ రెడ్డి ఫోన్ చెప్పే విధంగా మా కార్యకర్తలు పోతారు. మీ కార్యకర్త ఫోటోగా చెప్తున్నాం. మీ కార్యకర్త ఏదైనా కాలం ఎగరేసుకొని మా చంద్రబాబు నాయుడు మా పుట్టిని సంక్షేపంగా చేసేదేమేమన్నా చెప్పుకుంటూ ఉంటే అసలు లేదు. అందుకోసమే మన కార్యకర్తలు చెప్తున్నాం, ఖచ్చితంగా మీరు గ్రామాల్లో పోయి ఈ క్యూఆర్ కోడ్ పెట్టినారు. ఆ క్యూఆర్ కోడ్ ఓపెన్ చేస్తే ఖచ్చితంగా ఆ బాబు మోసం చేసినది ఏమన్నాయో. ఎందుకంటే ఆయన మాట చెప్పినాడు, వాళ్ళు ఏంటి బాంబు పేర్లు ఇచ్చినారు అన్నట్టు. అరేది ఎప్పుడో 24, 29, 6 నెలల కింద ముందు మీ ఇంటికి అమ్మఒడి ఉంటే ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమంది అబ్బాయిలు వేస్తామన్నారు. అదేవిధంగా రైతు భరోసా ఇస్తామన్నారు. అదేవిధంగా నియోజకవర్గం ఎంతమంది ఎంతమంది వేస్తామన్నారు. అదేవిధంగా అక్కా చెల్లెళ్ళకి 18 దాటితే
15,000 ఇస్తామని ఏమన్నా అది చెప్పారు. ప్రతి ఒక్కటి వాళ్ళ మేనిఫెస్టో వాళ్ళ బాండ్ పేరు మీద వాళ్ళ ప్రధాన స్వీకారం చేస్తూ దాని మీద చంద్రబాబు నాయుడు అదేవిధంగా మన పేరుకన్నా ఇద్దరు సంతకం పెట్టి మేనిఫెస్టో వీళ్ళు గ్యారెంటీ బాబు గ్యారెంటీ సీట్ గ్యారెంటీ ఏమో అదే చెప్పారు. బాబు గ్యారెంటీ కాదు, బాబు మోసం సీట్ గ్యారెంటీ అనేది లేదు. ప్రజల్లోకి ఖచ్చితంగా మేము తీసుకెళ్ళి ఆ క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసి ప్రజలకు చెప్పి అవన్నీ మీకు ఇంత అప్పున్నారు చంద్రబాబు అప్పున్నారు అనే విధంగా ప్రజల్లో మేమంతా గ్రామంలో పోయి కార్యకర్తలు చెప్పండి, ఎంపీడీసీలు చెప్పండి, జడ్పీసీలు అందరూ కలిసి గ్రామాల్లో వాళ్ళు మోసు పెరుగుతున్న ఈ పథకాలన్నీ అబద్ధాలను ఖచ్చితంగా నెక్స్ట్ మనకు స్థానిక సమస్యలు కావాల్సిన సమస్యలు నేర్చుకోవాలంటే ఖచ్చితంగా మీరు ప్రతి ఇంటికి పోయి ఈ మోసపడి ఇంటిపైన వాస్తవాన్ని ఖచ్చితంగా మీరు చేయలేని విధంగా మీరే చెప్తున్నాను. అదేవిధంగా కార్యకర్తలు మన ఆలయ కాంగ్రెస్ కార్యకర్తలు చాలా అలిసిపోయినారు. ఎందుకంటే నేను చూస్తున్నాను మన గత పాలకులు ఇక్కడ ఆలయంలో చేసిన ఆయన పెద్ద ఆయన వేలతో సంపాదిస్తున్నారు కానీ కార్యకర్తలు మాత్రం ఒక్క రూపాయలు సంపాదించలేదు. సంపాదించలేదు ఏదైనా ఆయన మాత్రం చూస్తున్నారు మీరు వేల కోట్లు కడుగుతున్నారు. అలాంటి కాకుండా ఖచ్చితంగా నెక్స్ట్ మనకి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నాడు. ఆ టూలో ఖచ్చితంగా మీకు గ్యారెంటీ ఇస్తున్నారు. ఎందుకంటే ఏ కార్యకర్త అయినా మీ గ్రామంలోనే ఏమున్నా మీకే ఖచ్చితంగా ఫ్రీడమ్ ఇచ్చేసి మీరు సంపాదించుకునే విధంగా ఏమున్నా ఖచ్చితంగా నేను ఈరోజు మాటిస్తున్నాను. ఎందుకంటే నేను మన ఒక కార్యకర్తలు వచ్చినా కాబట్టి నేను చెప్తున్నాను. మీరు బాధలో నా బాధ తెలుసు. మీ బాధ ఎంత బాధో ఎంత కార్యకర్త కష్టపడతాడు. కార్యకర్త లేదు, పార్టీ లేదు. కార్యకర్త లేదు, అసలు పార్టీ లేదు. గ్రామాల్లో కార్యకర్త ఉంటేనే, గ్రామాల్లో చేస్తేనే, పని చేస్తేనే మన ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వస్తుంది. అలాంటిది ఖచ్చితంగా కార్యకర్త కష్టపడండి. మీకు నేను గ్యారెంటీ ఇస్తున్నా. ఎందుకంటే మీరు నాకు తెలుసు ప్రతి గ్రామానికి వస్తారు. పూలబండి వచ్చాయినా పెద్దైనా పూలబండి మీరు చాలా ఇబ్బందులు ఉన్నారు. ఎక్కువ మీరు అసలు ఖర్చు పెట్టుకోగలిగారని చెప్తారు. ఎందుకంటే ఏమి మీరు 5 సంవత్సరాలు మీరు పెట్టుకుంటే ఎక్కువగా చిన్న ప్రతి మండలం నుంచి వేసినట్టు ప్రతి గ్రామం నుంచి తెలిసేది ప్రతి వ్యక్తి బాగుందని ఉన్నారు. ఎందుకంటే మనం ఇప్పుడు ఒక 3 ఏళ్ళు కష్టపడితే మంచి కాలం వస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు. జగన్మోహన్ సార్తో మనమే చెప్పినాము అమ్మా మనకి ఖచ్చితంగా కార్యకర్త ఏమి రూపాయి తిన్నారు పార్టీ తెచ్చిందేది పార్టీ కష్టపడుతున్నారు కానీ రూపాయి తిన్నారు ఖచ్చితంగా చేస్తామో చేయాలంటే ఖచ్చితంగా మాటిచ్చాడు. ఎందుకంటే మాటిస్తే మాట తప్పదు. నాయకుడు ఏముందంటే ఒక వైఎస్ఆర్ ఫ్యామిలీనే మనం చూస్తున్నాం. ఇప్పుడు సురేంద్ర రెడ్డి గారు అన్ని చెప్పాడు. అలాంటిది మన జగనన్న మనకి చెప్పా మాకు చెప్పాడు. ఖచ్చితంగా నెక్స్ట్ నేను కార్యకర్తలు ఖచ్చితంగా నేను చూసుకుంటా, వాళ్ళకి మేలు చేస్తాను ఏదైనా చెప్పారు కాబట్టి ఎస్సీ మోహన్ రెడ్డి వాళ్ళు మాట్లాడుతుండగా కోరుతున్నాం. గౌరవనీయులు ఆలూరు శాసనసభ్యులు మిత్రులు విరూపాక్షి గారికి, గౌరవనీయులు రాష్ట్ర కార్యదర్శి సురేంద్రరెడ్డి గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మండల పార్టీ అధ్యక్షులకు, అనుబంధ సంఘాల అధ్యక్షులకు, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులకు, అలాగే మండల ప్రెసిడెంట్లకు, జడ్పీటీసీ సభ్యులకు, పార్టీలో వివిధ హోదాలో ఉన్నటువంటి రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులకు, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున అభివాదం చేస్తా ఉన్నాం.
ఈరోజు చాలా మంది వ్యక్తులు పార్టీ గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి, చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ప్రజలను మోసం చేసినాడు అనేటువంటి విషయాలన్నీ కూడా విపులంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ సబ్జెక్టులోకి ఎక్కువ పోకుండా మనం రేపు ఏం చేయాలి, మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏమిటి అనేది ముఖ్యంగా మనం చర్చించుకోవాలి. ఎందుకంటే జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అతి బలోపేతమైనటువంటి నియోజకవర్గము ఆలయ నియోజకవర్గం అనేది నిరూపణమైంది. ఎందుకంటే 3 సార్లు వరుసగా పార్టీ పెట్టిన తర్వాత 3 సార్లు గెలిపించడం అంటే ఆశామాషి కాదు. ఆ ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులని ఖచ్చితంగా చెప్పగలుగుతారని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నారు. అంత కష్టపడి గెలిపించేటువంటి మనందరినీ కూడా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనందరినీ కూడా పేరు పేరున అభినందిస్తా ఉన్నాం. ఈరోజు గ్రామంలోకి పోతే ప్రతి ఒక్కరు కూడా మాకు అది రాలేదు, ఇది రాలేదు అని చెప్పేవాళ్ళు అంటారు. కానీ చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నారంటే, మొన్ననే చెప్పారు ఆయన సూపర్ 6, సూపర్ 7 అన్ని కంప్లీట్ చేసేసాను, ఎవరైనా మాట్లాడితే వాళ్ళ 4 మంది వేస్తారంటున్నారు. కానీ సూపర్ 6, సూపర్ 7 ఏం పూర్తి చేశారు? నిరుద్యోగులకు 3,000 రూపాయలు నిరుద్యోగ చూపిస్తారన్నారు. ఇచ్చారా? 18 సంవత్సరాలు దాచేటువంటి ప్రతి మహిళకు 18,000, 15,000 చొప్పున 18,000 ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చినారా? అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 సంవత్సరాలు దాకా ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నారు. వాళ్ళకి ఇచ్చారా? అలాగే మహిళలందరికీ ఉచితంగా గ్యాస్ 3 సిలిండర్లు ఇస్తా ఉన్నారు. 1 సిలిండర్ మాత్రమే ఇచ్చి ఎగరగొట్టారు. అది మోసం కాదా? అలాగే మహిళలందరికీ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా సరే ఉచితంగా ఫ్రీ బస్సు అని చెప్పారు. ఇచ్చారా? రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాక 20,000 రూపాయలు రైతు భరోసా ఇచ్చారన్నారు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ రైతులే, మీకందరికీ ఇచ్చినారా? మరి ఏమి ఇచ్చారని చంద్రబాబు నాయుడు గారు అన్ని ఇచ్చేశాము, అన్ని అయిపోయినాయి అని చెప్తా ఉన్నారు. అంటే ఇవన్నీ ఇచ్చినామని చెప్తున్నారంటే ఇది ఎవరు అని, అయిపోయింది మోసమని. 5 సంవత్సరాలలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారన్నాడు. ఇంతవరకు 20 లక్షలు కాదు, 2 లక్షలు కాదు, 20,000 కాదు, 2,000 కాదు, 200 కూడా ఇవ్వాలి. ఏమి చేసే ఘనకార్యం ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి 2,60,60,000 మంది వాలంటీర్లను నిర్దాక్షిణ్యంగా తొలగించి ఇళ్ళకి పంపించారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటువంటి 3 నెలల్లో భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రితో ఉద్యోగాలు ఇవ్వలేదు. 1,30,000 ఉద్యోగాలు కొత్తగా సృష్టించి 1,30,000 ఉద్యోగాలు 3 నెలల్లో ఇచ్చేటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అదొక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా 1,30,000 ఉద్యోగాలు పర్మనెంట్ పోస్ట్ ఇచ్చినారు. మీరు వచ్చి సంవత్సరం అయింది, ఎన్నో ఉద్యోగాలు ఇచ్చాయన్నారు. కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగాలు, 14 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. అలాగే 55,000 మందికి చాలా మందికి తెలియదు, హెల్త్ డిపార్ట్మెంట్ లో ఆరోగ్య శాఖలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 55,000 మందికి జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇచ్చారు.
అందుకే ఈరోజు ఎక్కడ గ్రామ స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ, నియోజకవర్గ స్థాయిలో కానీ ప్రతి హాస్పిటల్లో డాక్టర్లు ఉంటున్నారు, నర్సులు ఉంటున్నారు, ఆఖరికి ఇంట్రెస్ట్ ఉంటున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే గ్రామంలో కానీ మండలంలో కానీ ప్రతి ఇంటికి వచ్చి మీకు ఏం జతలు ఉన్నాయి, మీకు కావాల్సినటువంటి డాక్టర్లు ఏంటి, మందులు ఏంటి అని ఇంటింటికి మెడిసిన్ పంపించేటువంటి రాష్ట్రం ఏదైనాండి, అది ముఖ్యమంత్రి ఏదైనారంటే భారతదేశంలో వేరే కార్యక్రమం చేయలేదు, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అదే కాదు, నాడు నేలలో స్కూళ్లను బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. పిల్లలకు ట్యాబులు ఇచ్చి, వాళ్ళకి ట్యాబులు ఇచ్చి ఇంగ్లీష్ మీడియం పెట్టి వేరే కోటీశ్వర్లు చేసేటువంటి చదువుకునే విధానాన్ని పేద పిల్లలకు గవర్నమెంట్ స్కూల్ ఇచ్చారు. కోటిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి గొప్ప కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి మోసాలు చెప్పాలంటే 2 రోజులు పడతారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేయలే మోసాన్ని కూడా మనం ప్రజలకు తీసుకొని పోయాలి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి హామీలు అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు మనం అందరం కూడా సూపర్ 6 అనుకుంటున్నాం, అంటే 6, 7 అనుకుంటున్నాం. ఆయన ఈరోజు తల్లికి వందనం ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు? సంవత్సరం రోజులు మనం ధర్నాలు చేసి బెదిరించి భయపెట్టి మనకు భయపడి ఇదే తల్లిదండ్రులు ఇచ్చారు తప్ప తల్లుల మీద ప్రేమతో ఇవ్వలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి ప్రేరేపణతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు భయపడి అన్నదంగా తల్లికి వందనం ఇచ్చారు తప్ప తల్లుల మీద ప్రేమతో ఇవ్వలేదు అనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇంకా 140 హామీలు ఇచ్చాడు. మొత్తం అవన్నీ కూడా మనం నచ్చితే సూపర్ సెక్రటరీగా ఏదైతే ఫోటో తీసుకుంటే డౌన్లోడ్ కాదు. మనం గూగుల్ పే అని ఉంటారు, గూగుల్ పే ఆన్ చేస్తే ఒక సైడ్కు స్కానర్ ఇస్తారు. ఇట్లా గూగుల్ పే ఆన్ చేస్తే ఇట్లా సైడ్కు ఒక స్కానర్ ఉంటుంది. ఈ స్కానర్ టచ్ చేస్తే ఇట్లా వస్తుంది. దాన్ని మనం క్లిక్ చేస్తే దాని మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతారు. అట్లా డౌన్లోడ్ చేసుకుంటే మొత్తం మీకు దాంట్లో ఉన్నటువంటి ఆయన ఇచ్చినటువంటి హామీలు ఎక్కడని దాంట్లో అర్ధగంట జగన్మోహన్ రెడ్డి గారు స్పీచ్ ఉంటాడు. తర్వాత దాంట్లో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలు ఎన్నున్నాయి, ఎన్ని ఎగరగొట్టాడు అనేది మొత్తం ఉంటారు. రేపు తెలుగుదేశం నిన్న చంద్రబాబు నాయుడు మీటింగ్ పెట్టారు. ప్రతి ఎమ్మెల్యేలు అందరూ గ్రామాలలో ఇంటింటికి తెలుగుదేశం చేసేటువంటి ఘనకార్యం పెట్టామన్నారు. తెలుగుదేశం పార్టీ ఏం ఘనకార్యం చేసింది? పోయినారంటే ఆడపిల్లలు అడుగుతారు, నాకు ఇచ్చారని 18,000 ఉంటుంది. బీసీలు ఎస్సీ మైనార్టీలు అడుగుతారు, నాకు నెలకు ఇచ్చారని 4,000 ఉందండి. నిరుద్యోగులు అడుగుతారు, నాకు ఇచ్చేటువంటి 3,000 ఇస్తాను, ఎక్కడ నా 3,000? ఇవన్నీ అడిగి గ్రామాలలోకి వస్తే మహిళలు పూరకం తీసుకొని స్వాగతం చెప్పడానికి తెలుగుదేశం పార్టీ పర్యటనతో స్వాగతం చెప్పడానికి మన మహిళలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ మోసాన్నంతా కూడా మనం ప్రజలలోకి తీసుకొని పోయారు. ఇట్లా మొత్తం మీకు డౌన్లోడ్ చేసుకుంటే ఇవన్నీ వస్తాయి. దీంట్లో ఆయన ఇచ్చేటువంటి హామీలను ఆయన ఇచ్చేటువంటి హామీలన్నీ కూడా
డౌన్లోడ్ చేసుకుంటే మొత్తం వస్తాయి. కాబట్టి నువ్వు క్లియర్గా చూసుకోవచ్చు. దాంట్లో అన్ని వస్తాయి, అన్ని ప్రజలలోకి తీసుకొని పోవాలి. చాలా మందికి అనుమానం ఉంది, ఎలక్షన్లు 4 సంవత్సరాలు ఉన్నాయి, ఇప్పటి నుంచి ఇంకా పని చేయాలని. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి. ఒక 6 నెలల్లో ఇది కార్యక్రమాలైన 6 నెలల్లో సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి. ఆ సర్పంచ్ ఎలక్షన్ల కంటే ప్రజలలో పోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ పదవికి పోతే ఓటు కాదు కదా, వాళ్ళకి పేర్లు చూపిస్తారు. మరి రేపు లోకల్ సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లలో వాళ్ళు ఓటు అడగడానికి కూడా భయపడే పరిస్థితి వస్తారు. కాబట్టి మీ ప్రజలలో తీసుకెళ్ళిపోయాలని కూడా మీకందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. ఫస్ట్ మండల స్థాయిలో 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు తాలూకా స్థాయి అనేది ఎమ్మెల్యే గారు ముందే చెప్పారు. 10వ తేదీ నుంచి మనకి 18వ తేదీ వరకు మండల స్థాయిలో ప్రతి మండలంలో ఈ కార్యక్రమం పెట్టాలి. దానికి గ్రామ నాయకులందరూ తీసుకొని మండల స్థాయిలో పెట్టాలి. తర్వాత గ్రామ స్థాయిలో మొత్తం ప్రతి గ్రామానికి మండల పార్టీ అధ్యక్షుడు బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవాలి. దానితో పాటు ప్రతి గ్రామంలో గ్రామ కమిటీని నియమించాలి. ఆ గ్రామ కమిటీని నియమించడానికి మండల అధ్యక్షులు, మా జడ్పీటీసీ సభ్యులు, మండల పార్టీ అధ్యక్షులు ఈ ముగ్గురు కూడా బాధ్యత తీసుకొని ప్రతి గ్రామంలోకి వెళ్ళి గ్రామ కమిటీని ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ 10 రోజుల లోపల ఈ కార్యక్రమం అయితే లోపల గ్రామ కమిటీని కూడా పూర్తి చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుంటే రేపు రాబోయే సర్పంచ్ ఎలక్షన్లలో 100% మనం గెలిస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ప్రచారం చేసుకునేదానికి కూడా భయపడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరందరూ కూడా ముందరకు తీసుకుపోవాలని కూడా మీకందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు మీకు యువతాక్షి గారు కూడా ఒక మంచి శాసనసభ్యులు దొరికారు. ఏ దానికంటే మీకు అందుబాటులో ఉంటారు. ఎప్పుడు ఏ సమస్య వచ్చిందన్నా వెంటనే స్పందిస్తూ ఉన్నారు. సీఏలు కానీ ఎస్ఐలు కానీ ఎవరికైనా సరే ఫోన్ చేసి మిమ్మల్ని కాపాడుకునే కార్యక్రమం చేస్తున్నారు. అవసరమైతే వాళ్ళని బెదిరించుకునే దాన్ని కూడా వెనకాడడం లేదు. కాబట్టి 24 గంటలు అందుబాటులో ఉన్నటువంటి మంచి శాసనసభ్యులు ఉన్నారు. కాబట్టి ఎవరైతే మీకు ఎటువంటి సమస్య వచ్చినా వాళ్ళు ఉంటారు. అవసరమైతే జిల్లా స్థాయిలో ఏదైనా ప్రాబ్లం ఉందంటే నేనందరం కూడా మీకు ఎక్కడే అందుబాటులో ఉంటానని కూడా తెలియజేస్తాను. కాబట్టి ఎవరైనా బయటగా చేసే అవసరం లేదు. ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూస్తే తెలుగుదేశం వాళ్ళు భయపడవు, కానీ మనం భయపడేటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళు రెడ్డి బుక్, బ్లాక్ బుక్, ఆ బుక్, ఈ బుక్ అంటే బుక్కులన్నీ చూసేందుకు వచ్చినాం. కొత్తగా రాజకీయాలు లేదు, అన్ని బుక్కులు చూసాం. ఈరోజు లేచేసి కొత్తగా వచ్చి బుక్కులు ఓపెన్ చేసి ఎదురుపెడుతున్నారు. ఎదురుపడే లేటెస్ట్ వాళ్ళకి 29 తర్వాత తెలుస్తారు. ఆ కొత్త గంటల కన్నిటికి ఆ రోజు వాళ్ళు అనుభవించే పరిస్థితి కూడా వస్తారు. ఈరోజు కేసులు పెట్టి బయలుదేరుతారనుకుంటున్నారు. కేసులకు భయపడే వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా మా నాయకుడు 35 సంవత్సరాలలోనే దేశమే ఆయన చూస్తే దేశం భయపడేది. సోనియాగాంధీకి ఎదురు తిరగాలంటే దేశంలో పెద్ద నాయకులు భయపడేటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితులలో ఒక్కరిగా ఎదురు తిరిగి భయపడకుండా పార్టీ పెట్టి ముందరికి వచ్చి జైలు పెట్టి ఇంట్లో పెట్టుకోకుంటారన్నాడు. 16 నెలలు జైలు బయటకు వచ్చి పార్టీ పెట్టి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే అది మా నాయకుడి యొక్క ధైర్యం. అటువంటి నాయకుడు నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మీరు పెట్టేటువంటి కేసులకు, మీ బెదిరింపులకు భయపడే పరిస్థితి లేదు. ఎదుర్కొంటే మళ్ళీ పార్టీని అధికారంలో చేస్తే ఈ రోజు అత్యంత సంఘం చేసేటువంటి ప్రతి ఒక్కరిని చేసుకుంటే
ఆ రోజు మీరందరూ కూడా సెంటర్గిరి నామాలు పెట్టే పరిస్థితి వచ్చారని కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలియజేస్తాము. ఈరోజు కష్టమైనటువంటి ప్రతి కార్యకర్త కూడా ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పారు, రోజు మేము సంతాలు ఇంతమంది ఉన్నటువంటి నాయకుల్లాగా మాకు ఎమ్మెల్యేతో అవసరం ఉన్నది, మీరు కోర్టు కట్టాల్చుకోను ఏమున్నా మీకోసం పనిచేస్తాను, గవర్నమెంట్ వచ్చేలాగా ఏమున్నా అవకాశాలను మీకేస్తారని చెప్పి గొప్పగా చెప్పడం జరిగింది. దాన్ని కూడా కార్యకర్తలందరూ కూడా లేదు మనం 4 సంవత్సరాలు పోతే 4 సంవత్సరాలు కూడా లేదు. మధ్యలో జనులు ఎన్నికలు నాటుతున్నాయి. జనులు ఎన్నికలు 27 ఆఖరులుగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళ మురిసిపోయినంత 2 సంవత్సరాలు పోతే జగనన్న రాజ్యం వస్తుంది, కార్యకర్తలకు బంగారు భవిష్యత్తు ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసి మీరందరూ కూడా ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకుంటే వాళ్ళని ముఖ్యంగా గ్రామ కమిటీలు అందరికీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని మీకందరికీ మనవి చేస్తూ సెలవు చేసుకుంటూ ఉన్నాను. జై హింద్, జై జగన్. ప్రతి ఒక్కరు దాన్ని ఫోటో తీసుకోవాల్సిందిగా ఆ టేబుల్ తీసేసే వాళ్ళు ప్రశాంతంగా వేసుకుంటారు కదా. సన్మాన కార్యక్రమం ఆలూరు మండల కన్వీనర్ రామరెడ్డి గారు, అద్దిగిరి తిప్పారెడ్డి గారు, ఎంపీపీ పరశురామ్ గారు, మారెడ్డి గారు, మరుగువేలి చిన్నీరన్న గారు, కోయిలతోటి శేషప్ప గారు, ఎల్లార్తి గిరి గారిని, గురువ మల్లికార్జున గారిని, అద్దగిరి సీనప్ప గారిని, ఆలూరు రామయ్యల్ గారిని సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. డీజే మీదేనా? ఏంలా ఇదంతా అయిపోయిన తర్వాత పాట గిట్ట ఏం పెట్టదు, కాపరేట్ వస్తుంది. ఇదంతా తీసేంత వరకు మ్యూజిక్ ఏం పెట్టదు. అదంతా అయిపోయి దిగేది కూడా అప్పుడు పెట్టండి. ఇది సన్మానం, మళ్ళీ వీడియో వేస్ట్ చేస్తాం. మళ్ళీ అందరూ ఫోన్ చేసుకొని పోవాల్సిందిగా కోరుతున్నాము. సమయం కొంచెం ఎక్కువైనందువల్ల అందరూ ఇక్కడే ఫోన్ చేసుకొని మీ గమ్యస్థానాన్ని చేరుకోవాలని కోరుతున్నాము. రామరెడ్డి తిప్పారెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సన్మాన కార్యక్రమం నిర్వహిస్తారు. సమాప్తం. పత్రికా సోదరులు కూడా ఫోన్ చేసుకుని పోవాల్సిందిగా కోరుతున్నాము. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ అండ్ మీడియా అందరూ ఫోన్ చేసుకుని పోవాల్సిందిగా కోరుతున్నాము. తగిలేదు కదా.
కారు ముందరా పాటలు ఏం లేవు కదా మంచిగా పాటలు రైట్ కర్నూలా రైట్ కర్నూలా నాకు సైడ్ అండి సైడ్ సైడ్ కలిసిపోతాం అన్న ఇష్టపడైతే వచ్చింది नहीं उतर रहे तो अच्छा वहाँ घर का क्या रख दिया गया प्रोग्राम प्रसाद में कौन तो అందరూ వస్తారు లేక దబ్బుతుంది డోర్ ఓపెన్